నేర్చుకోవాలి కింద. నేటి ఆధునిక ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా ఆందోళనకు గురి చేస్తున్న ఆరోగ్య సమస్య డయాబెటీస్. మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే మధుమేహం ఒక్కటే కాదు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముదిరితే కాళ్లలో స్పర్శ పూర్తిగా తగ్గిపోతుంది. చిన్న పుండు పడినా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలను ఆలస్యంగా గుర్తిస్తే చివరికి కాళ్లు తీసేయాల్సినంత తీవ్ర పరిస్థితి వస్తుంది. ఇలాంటి భయంకరమైన సమస్యకు మన తెలుగు విద్యార్థులు సాంకేతికతతో ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డయాబెటీస్ బాధితుల కోసం ఒక వినూత్న ప్రాజెక్టును రూపొందించారు. డయాబెటీస్ కారణంగా కాళ్లలో ఏర్పడే ఉష్ణోగ్రత, తేమ, ఒత్తిడి వంటి మార్పులను సెన్సార్ల సహాయంతో గుర్తించి న్యూరోసెల్ పరికరాన్ని వీరు తయారు చేశారు. ఈ ప్రాజెక్టులో ESP32 టెక్నాలజీ ప్రధాన నియంత్రణ వ్యవస్థగా పనిచేస్తుంది. రోగి తన పాదాన్ని ఈ పరికరంపై ఉంచినప్పుడు అందులోని సెన్సార్లు పాదాల పరిస్థితిని విశ్లేషించి సమాచారాన్ని వైఫై ద్వారా మొబైల్ యాప్కు పంపిస్తాయి. ఒకవేళ తేమ ఎక్కువగా ఉంటే పరికరంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ పనిచేసి తేమను తగ్గించి మరింత ఖచ్చితమైన రీడింగ్స్ అందిస్తుంది. దీనివల్ల కాళ్లకు రాబోయే ముప్పును రోగులు ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్న వారికి కాళ్ల దగ్గర పుండ్లు వస్తాయని, దానికి సొల్యూషన్ కనుక్కోవాలని ఈ ఆవిష్కరణ చేశామన్నారు విద్యార్థి కిరణ్. ఫుట్ అల్సర్లను ఎర్లియర్ స్టేజ్లోనే తమ డివైస్ గుర్తిస్తుందని, త్వరగా థెరపీ కూడా స్టార్ట్ చేస్తుందంటున్నాడు. డివైస్ యొక్క మెయిన్ మోటివ్ ఈ అల్సర్స్ని ఎర్లియర్ స్టేజ్లోనే మనం దీన్నైతే డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని థెరపీ కూడా స్టార్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీనికి ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనిపైన మనం అయితే కాల్ ప్లేస్ చేయాలి. కాల్ ప్లేస్ చేసింగానే ఇది దీంట్లో ఉండే సెన్సార్స్ అనేవి ఏమేమి సెన్సార్స్ యూజ్ చేసామంటే టెంపరేచర్ సెన్సార్ అండ్ ప్రెషర్ సెన్సార్, హ్యూమిడిటీ సెన్సార్స్ని అయితే మేము యూజ్ చేసాం. ఈ హ్యూమిడిటీ సెన్సార్స్ అనేవి మన కాళ్ళ నుంచి కొంచెం డేటా అనేది తీసుకుంటుంది. ఆ తీసుకున్న డేటా ఏదైతే ఉందో మనకి ESP32 అనే ఒక మైక్రో కంట్రోలర్ ఉంటుంది. అదే ఈ టోటల్ ప్రాజెక్ట్కి ఒక బ్రెయిన్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఈ బ్రెయిన్లా వర్క్ అయిన ESP32 ఏం చేస్తుందంటే త్రూ వైఫై మనకి ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది. ఆ వెబ్ అప్లికేషన్లో ఈ డేటా అనే మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే చేశాక ఇప్పుడు మేము ఒక నార్మల్ పర్సన్లో ఉండే పల్స్ రేట్ని, అలాగే ఒక డయాబెటిక్ పేషెంట్లో ఉండే పల్స్ రేట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దీనికి ముందే మిషన్ లెర్నింగ్ చేసాం. ఈ మిషన్ లెర్నింగ్ చేశాక ఏమైంది, ఇప్పుడు ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇది ఏం చేస్తుందంటే, ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఆ పల్స్ రేటింగ్ అనేది అబ్నార్మల్గా ఉంటే వెంటనే ఏం చేస్తుందంటే ఇది ఆటోమేటిక్గా థెరపీ అనేది స్టార్ట్ చేస్తుంది. అది థెరపీ ఎలా ఉంటుందంటే బై గివింగ్ సమ్ వైబ్రేటింగ్ ద పల్స్ పాయింట్స్. అంటే మేజర్గా మన అరికాల దగ్గర ఉండే పల్స్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఎక్కడైతే మీకు పల్స్ పాయింట్స్ ఉంటాయో ఆ పల్స్ పాయింట్స్ దగ్గర మేము మేజర్గా కాయిన్ మోటార్స్ అనేవి ఉంటాయి. ఆ కాయిన్ మోటార్స్ని అయితే ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ థెరపీ ఎలా స్టార్ట్ అవుతుందంటే వెంటనే మీకు అబ్నార్మల్గా రీడింగ్స్ అనేవి తెలిసింగానే వెంటనే అవి స్టార్ట్ అయిపోతాయి. అవి స్టార్ట్ అయిపోయి మీకు ఒక మసాజ్ టైప్లో ఇస్తాయి. దానివల్ల ఏమైందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్లియర్ స్టేజ్లోని ఈ ఫుట్ అల్సర్స్ వచ్చి ఫుట్ అల్సర్స్ని రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేయడం వల్ల మీకు యాంపుటేషన్ వరకు, అంటే మీ లెగ్ తీసేసేంత వరకు వెళ్లకుండా అయితే ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇక డయాబెటీస్ రోగులు ముందుగా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకుని ఈ డివైజ్ను ఉపయోగించవచ్చు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి ఎక్కువగా ఉందో యాప్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఆసుపత్రుల్లో ఉపయోగిస్తే వైద్యులు రోగి పరిస్థితిని వేగంగా అంచనా వేసి చికిత్సపై త్వరగా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ విద్యార్థులు సుమారు 8 నెలల పాటు కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఫ్యూచర్లో దీన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు విద్యార్థిని ప్రవళిక వివరించింది. నార్మల్గా హాస్పిటల్స్లో ఎలా ఉందంటే హాస్పిటల్కి వెళ్తే మనకి షుగర్ ఉందా లేదా అని చెక్ చేసి పుళ్ళు పడిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ మేమేం కనిపెట్టామంటే పుళ్ళు పడకముందే మనం ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, దానికి ఏమి చికిత్స కావాలి అని కనిపెట్టాము. దీనికి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడు అందరికీ ఫోన్స్ అందరికీ తెలియాలని ఉండదు కదా, మొబైల్ అంటే ముసలి వాళ్ళకి అందరికీ తెలియదు కదా ఎలా వాడాలో. కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఒక LCD డిస్ప్లే పెట్టి దానిలో 3 లైట్స్ పెడదాం అనుకుంటున్నాము. రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ ఉంటే మీరు బాగా
సివియర్ యాక్షన్లో ఉన్నారు, వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని. ఆరెంజ్ వస్తే ఈజీ స్టేజ్లోనే ఉంది, మీరు మెడిసిన్ వాడితే చాలు అని అర్థం. అదే గ్రీన్ ఉంటే పర్లేదు, మీకు అంతా ఓకే అని అర్థం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయట ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అనేది. దానివల్ల వాళ్ళకి షుగర్, బీపీ చాలా వ్యాధులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసేది షుగర్ వ్యాధే. ప్రతి ఇంట్లో ఒకరికి కానీ ఇద్దరికి కానీ షుగర్ వ్యాధి ఉంటూనే ఉంటుంది. కాబట్టి దానికి సొల్యూషన్ డాక్టర్స్ దగ్గర లేదు. కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ మేము దీన్ని కనుగొన్నాము. అలాగే మా టీమ్మేట్ వాళ్ళ పేరెంట్కి కూడా ఇదే ఉంది కాబట్టి షుగర్ వ్యాధికి సంబంధించిందే కనిపెట్టాం మేము. అయితే 2025లో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టామని, వివిధ ఆసుపత్రులు, వైద్యులను కలిశామని సిఎస్సి ఐఓటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నరేంద్ర చెప్పారు. ఈ ప్రాజెక్టుపై మొదట 25 మంది వరకు పనిచేశారని, ఒక్కొక్కరు ఒక్కో విభాగంపై వర్క్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పేరెంట్కి వాళ్ళ మదర్ గారికి డయాబెటీస్ ఉండడం అయితే జరిగింది. సో డయాబెటీస్ అనేది బాగా సివియర్ అవ్వడం, ఆ తర్వాత అది కాళ్ళ దగ్గర పుల్లులాగా వచ్చేయడము, దానికి ఎటువంటి మెడికేషన్స్ అనేవి బయట దొరకకపోవడము, ఇక్కడ మెయిన్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం కదా, మనం ఎందుకు సొల్యూషన్గా చేయలేం. ఎందుకు అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఓన్లీ దీని బ్యాక్గ్రౌండే ఎందుకు చేయాలి, మెడికల్ ఫీల్డ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు కూడా, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు కదా. సో అలా అని చెప్పి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది దాదాపు 2025లో స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు వీ ఫేస్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. వై? బికాస్ దీని ఫస్ట్ ఇనీషియల్ అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మాకు సరిగ్గా తెలియదు. మేము కొన్ని ఏలూరులో ఉన్న కొన్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ని, అలాగే హాస్పిటల్స్ని, వాళ్ళని కనుక్కొని ఇది ఎలాగా అసలు ప్రాబ్లం ఏంటి, దీన్ని ఎలా క్యూర్ చేస్తే బాగుంటుంది అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్కి రావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి న్యూరోసెల్ అనేది మేము ఫస్ట్ ఇనీషియల్గా మేము ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తయారు చేసినప్పుడు మాకు దాదాపు ఒక 25 మంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేశారు. 25 మంది ప్రాజెక్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క డివైస్ మీద పనిచేశారు. కొంతమంది సెన్సార్స్ మీద పనిచేశారు, కొంతమంది ఏమో ఫుట్ ఎలాగా ఉంటుందనే డిజైన్ మీద పనిచేశారు, కొంతమంది దాంట్లో ఏ వైబ్రేటర్స్ యూజ్ చేయాలి అనే దాని మీద పనిచేశారు, కొంతమంది వచ్చేటప్పటికి దీని యొక్క డిజైనింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద వర్క్ చేశారు, కొంతమంది వచ్చేటప్పటికి దీని మార్కెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద వర్క్ చేశారు. మార్కెట్లోకి వస్తే దీని ధర సుమారు 12,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే దీన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శించగా అవార్డులు లభించాయి. దీన్ని పూర్తి స్థాయిలో డయాబెటీస్ రోగులకు అందుబాటులో తెస్తే వారికి అధిక ప్రయోజనం లభించనుంది.